రైట్ నిర్మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ మీటింగ్లో కావచ్చు, ఆ తర్వాత కూడా మాట్లాడుతూ అంటే పరిశ్రమలకు ఒక పెద్దపీట వేయాలి, తెలంగాణలో పరిశ్రమలకు అంటే ఏదైతే ఎక్కడెక్కడ దేశంలో కావచ్చు విదేశాల నుంచి వస్తున్నటువంటి పరిశ్రమలు పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షించే ప్రయత్నం చేయాలి, వాళ్ళకి కావాల్సినవి సకాలంలో ఇక్కడ అందుబాటులో ఉంచాలి, వాళ్ళకు దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం. పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని, పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీపడాలని ఆకాంక్షించారు. ఆ దిశగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థపై ముఖ్యమంత్రి నిన్న సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై సీఎం పలు సూచనలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను రూపొందించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలి అని అన్నారు. కొత్తగా 6 విధానాలు సిద్ధం చేస్తున్నామని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీ, రాష్ట్రంలోని ఉత్పత్తులకు ఎగుమతులు పెంచి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ సాధించేందుకు ఎక్స్పోర్ట్ పాలసీ, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫార్మా రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఈవీ పాలసీ, సహజ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు గ్రీన్ ఎనర్జీ పాలసీ, వైద్య పర్యాటకాన్ని పెంచేందుకు మెడికల్ టూరిజం పాలసీలను రూపొందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి పంథాలో నడిపించేందుకు కొత్త టెక్స్టైల్ పాలసీ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చేనేత రంగంపై ఆధారపడ్డ కుటుంబాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి సరైన ప్రోత్సాహం, సహకారం లేదు అని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చేనేత కార్మికుల ఆదాయం పెంచడం, వారికి నూతన టెక్నాలజీపై అవగాహన కల్పించడం, ఈ రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం వంటి అంశాలతో కొత్త పాలసీ ఉండాలి అని సూచించారు. ఇక్కడి చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఉండాలి అన్నారు. రాష్ట్రంలో వేలాది కుటుంబాలు తరతరాలుగా ఈ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నాయని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే చేనేత రంగం అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. హ్యాండ్లూమ్, పవర్లూమ్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టెక్స్టైల్ పాలసీని సైతం సిద్ధం చేయాలి అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు పూర్తి స్థాయి పారిశ్రామిక విధానాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయని, పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించేలా కొత్త విధానాలు ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో టీఐసీసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే సీఈఓ మధుసూదన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి మల్సూర్ తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 7 కొత్త పారిశ్రామిక విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది.